నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక ఓటర్ జాబితాను అయితే విడుదల చేసింది. సో దీంట్లో అంటే వాళ్ళు ఒక సైట్ ఇవ్వడం జరిగింది. ఆ సైట్ లోకి వెళ్ళి మనం క్లిక్ చేసి మనకు సంబంధించినటువంటి జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ దాంట్లో లిస్ట్ పూర్తిగా డీటెయిల్స్ వస్తాయి. సో దాంట్లో మన పేరు లేకున్నా, ఒకవేళ పేరు తప్పున్నా, లేదంటే నా అడ్రస్లు తప్పున్నా కానీ, సో ఒక వార్డులో ఉండవలసిన పేరు ఇంకో వార్డులో ఉన్నా కానీ, సో ఇది మళ్ళీ జిల్లా పంచాయతీ ఆఫీసర్కు మనకు ఎవరైతే డిపిఓ ఉంటారో సో అతని దృష్టికి తీసుకెళ్లవచ్చు. సో దీనికి మనకు ఒక రోజు అయితే గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 30 వరకు దీనికి గడువు ఉంది చేంజ్ చేసుకోవడానికి, అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో అతనికి పెట్టినట్లయితే 31 తారీఖు సెప్టెంబర్ 31 వరకు ఇతను ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ పరిశీలించి సెప్టెంబర్ 2వ తేదీ రోజున తుది జాబితాను విడుదల చేస్తారు. సో ఈ డీటెయిల్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి ఏందనేది కింద మీకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సైట్ ఏదైతే ఉందో సో దాన్ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో దాంట్లో క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక డీటెయిల్స్ ఎలా చూడాలి అనే దాని గురించి కూడా పూర్తిగా మీకు వివరాలు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా క్లారిఫై చేస్తాము. సో ఒకసారి ఆ డీటెయిల్స్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. సో ఈ డీటెయిల్స్ మనం పొందడానికి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక లింక్ ప్రొవైడ్ చేశారు సైట్లో. సో దానికి finalgp.rules.tsec.gov.in/ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో దాని తర్వాత దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. సో దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అని ఒకటి టైప్ చేసినాం డిస్టిక్. తర్వాత సో మండల్లో ఇక్కడ మనం జమ్మికుంట అని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాము. తర్వాత గ్రామ పంచాయతీ తనుగుల అనే గ్రామ పంచాయతీని మనం చేసుకున్నాం, సెలెక్షన్ చేసుకున్నాం ఇక్కడ. తర్వాత ఏదైతే ఒక క్యాప్చర్ ఇచ్చారో సో దాన్ని టైప్ చేయాలి. సో ఇచ్చినటువంటి క్యాప్చర్ను ఎలాంటి మిస్టేక్ లేకుండా అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ ఉంటే స్మాల్ లెటర్స్, తర్వాత నెంబర్స్ ఉంటే నెంబర్స్ టైప్ చేసి ఇక్కడ మనకి ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు సెకండ్ పేజ్, ఇక్కడ సెకండ్ విండో అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయింది. దాంట్లో ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు. 1 2 3 4 అని 10 వరకు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో 10 వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో మేల్స్ ఎంత ఉన్నారు, ఒక్కొక్క వార్డులో ఇట్లా మేల్ ఎంత ఉన్నారు, ఫీమేల్ ఎంత ఉన్నారు, అదర్స్ ఎంత ఉన్నారు, టోటల్ కలిపి ఆ వార్డులో ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. సో ఇట్లా ప్రతి వార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చిర్రు. మళ్ళీ ఈ అన్ని వార్డ్స్ కలిపి టోటల్ ఎంత అవుతుంది ఇక్కడ మెన్షన్ చేసిర్రు. తర్వాత ఫీమేల్ ఎంత అవుతుంది ఇక్కడ మెన్షన్ చేసిర్రు. టోటల్ ఇద్దరు కలిపి అన్ని వార్డ్స్ కలిపి ఎన్ని ఓటర్లు ఉన్నారు ఆ గ్రామ పంచాయతీలు అనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇదేంటంటే ఇప్పుడు ఓటు వేసే వాళ్ళే కాదు, వార్డ్ మెంబర్గా నిల్చున్న వాళ్ళు ఉంటారు, తర్వాత సర్పంచ్కి నిల్చున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయని ముందే వాళ్ళకు ఒక అవగాహన ఉంటే సో వాళ్ళకి బెటర్. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అరే నా వార్డులో గిన్ని ఓట్స్ ఉండే అని తర్వాత ఇబ్బంది పడే కంటే ముందే చెక్ చేసుకుంది బెటర్. సో ఇక్కడ మనకు 2 ఓటర్ ఐడి లిస్ట్కి సంబంధించి 2 లాంగ్వేజెస్లో డీటెయిల్స్ ఇచ్చారు. ఒకటి ఇంగ్లీష్లో, ఒకటి తెలుగులో. మనకి ఏది కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి మనం ఆ డీటెయిల్స్ అయితే పొందొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో మనం వార్డ్ నెంబర్ 5 తీసుకుందాం. వార్డ్ నెంబర్ 5లో తెలుగులో ఈ డీటెయిల్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. సో ఇలా మనకు ఒక థర్డ్ విండో అయితే ఓపెన్ అయింది. సో దీంట్లో మనం ఏదైతే వార్డ్ నెంబర్ మనం మెన్షన్ చేసినామో ఈ జమ్మికుంటల తనుగుల అనే గ్రామ పంచాయతీలో వార్డ్ నెంబర్ 5, తర్వాత కింద మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని మనకు ఇక్కడ క్లియర్గా అనిపిస్తున్నాయి. సో ఓటర్ సంబంధించినటువంటి పేరు, తర్వాత వాళ్ళ భర్త పేరు, ఏజ్, సో మిగతా డీటెయిల్స్ ఇంటి నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్రతి ఒక్కటి వార్డ్ నెంబర్కి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్ని మనం చూసుకోవచ్చు. మన పేరు ఉందా లేదా, ఒకవేళ ఉంటే ప్రాపర్గా ఉందా లేదా, తర్వాత డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, మన వార్డ్ నెంబర్లు కాకుండా వేరే వార్డులో ఉందా, సో అన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఇచ్చినటువంటి డేటా అనేది ఫస్ట్ డేటా, మొదటి జాబితా. ఏదైనా చేంజెస్ ఉంటే చేసి మళ్ళీ సెప్టెంబర్ 2 రోజు తుది జాబితాను విడుదల చేస్తారు. దాని తర్వాత డైరెక్ట్ ఇక అది ఫైనల్ జాబితా అయితే తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరైతే అంటే దాదాపు 7 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అందరూ చెక్ చేసుకోవాలి. ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్. ఇలా మీ డీటెయిల్స్ ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలనుకుంటే డిపిఓకు ఇతను అప్లికేషన్ పెట్టుకుని చేంజ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే వస్తున్నారో ఖచ్చితంగా అందరూ ఓటేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఓటేస్తే మనకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. మనం ఓటేస్తేనే కరెక్ట్ పర్సన్ ఎలక్ట్ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓటేయాలి. సో ఇంకా ఈ ఎలక్షన్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.